అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సరికొత్త అప్డేట్ ఏంటంటే పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సిఐడి విచారణకైతే ఆదేశించడం జరిగింది. ఆ సిఐడి విచారణ దేనిపైనంటే రీసెంట్గా వారం నుంచి హల్చల్ అవుతుంది కదా మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గురించి. రేషన్ బియ్యం పీడిఎస్ బియ్యానికి సంబంధించిన విషయం పైన సిఐడి విచారణకైతే ఆయన ఆదేశించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఏదైతే కాకినాడ పోర్టు ఉన్నదో అక్కడ ఆ కాకినాడ పోర్టు కేంద్రంగా దాదాపు 40 బిగ్గర్ కంపెనీస్, నార్త్ ఇండియాకి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, ఇక్కడ లోకల్కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, 40 బిగ్గర్ కంపెనీస్ ఒక యూనిట్గా ఏర్పడి అదొక పెద్ద మాఫియాగా ఏర్పడినారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడానికి 2 నెలలు టైం పట్టిందంటారు. అంటే ఏ లెవెల్లో లాబింగ్ చేస్తూ ఉంటారు, ఏ లెవెల్లో కనీసం ప్రోటోకాల్ పాటించుకుంటా పూర్వపు ఏది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు పనిచేస్తూ ఉంటారో ఆ అధికారం మత్తులోనే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో వాటిని కూడా ఫాలో అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి సైతం అక్కడ పోవడానికి అంత టైం పట్టింది. ఉన్నది చెప్పుకోవాలంటే సరే, ఈ ఆటంకులన్నీ దాటుకొని పవన్ కళ్యాణ్ గారు అక్కడికైతే వెళ్ళినారు. కానీ సాక్షి వాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారం మీ చేతిలో ఉంది కదా, అరెస్టులు చేయొచ్చు కదా, మీరేం చేస్తున్నారు, ఇవన్నీ ఎవరు పేరు నాని గారు ఇటు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఒరే స్వామి, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయి ఈ ఇష్యూ పైన కావచ్చు, మొన్న మధ్య ఏది మీ సోషల్ మీడియా సైకోలకు సంబంధించిన విషయం కావచ్చు, క్లియర్ కట్గా ఎక్కడైతే లోపాలు పూర్వ ప్రభుత్వంలో జరిగినాయో 10 మందికి తెలియాలా, అది పీడీ యాక్ట్ రూపంలోకి రావాలా, అటువంటి పనులు ఎవడన్నా చేయాలంటే ఇంకోసారి అందరూ భయపడాలా అని తప్పుగా బయటకు చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అప్పుడు ముసుగులో గుద్దులాట, ఎవడికి అసలు టీడీపీ వాళ్ళకి ఎవడికి సంబంధం లే, వైసీపీ వాళ్ళు లోపల కబ్జాలు, ఆక్రమణలు, ఇట్లాంటి దందాలు, రేషన్ దందాలు, పీడిఎస్ని ఎక్స్పోర్ట్ చేయటం. వాస్తవంగా ఇక్కడ ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళు ఆయా అవసరాల రీత్యా ఆ రోజులు అగసాట్లు పడుతూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఉప్పు పప్పు ఉండడానికి మీరు ఈ బియ్యాన్ని కన్నా 10 రూపాయలకు కన్నా మాకు ఇస్తే బాగుంటుందంటే 1 రూపాయి విలువ చేసే బియ్యాన్ని 10 రూపాయలు కొంటూ ఉంటారు. పేదవారు ఏం చేస్తారు, అమ్మేస్తారు. 10 రూపాయలు వస్తుంది కదా, రూపాయికి 10 రూపాయలు వస్తుంది కదా, వాళ్ళకి వచ్చే 10 కేజీని 100 రూపాయలు కొలైతే కొంటారు. ఈ 10 రూపాయలు కాస్త బయట తీసుకెళ్ళి అది పాలిష్డ్ రూపంలోనూ రకరకాల రూపంలో దాదాపు 25 రూపాయల నుంచి 30 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఈ 40 బిగ్గర్ కంపెనీస్ ఏదైతే చెప్పినామో వాళ్ళైతే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది విదేశాలకి. అక్కడ బయటకు పోయినాక 70 రూపాయలు విలువ చెందుతుంది. ఇది ఈ పీడిఎస్ బియ్యానికి సంబంధించిన సంపూర్ణ విషయం. అయితే ఇవాళ ఆయన సిఐడి విచారణకు ఆదేశించినప్పుడు ఎవరైతే ఆ అక్రమ రవాణాలో ఉన్నారో వాళ్ళందరిలో వెన్నులో వణుకు పడుతుంది. ఈ సిఐడి విచారణలో ఎవరైతే తేల్తారో వాళ్ళపైన పీడీ యాక్ట్లు పడేదానికి కూడా అవకాశం ఉన్నది. పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్. ఆ యాక్ట్ పడిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు పోయి పోలీస్ స్టేషన్లో సంతకం అంటూ పెట్టాలా, వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ ఏదన్నా పెట్టాలంటే ఆ పీడియాక్టికల్ వాళ్ళపైన ప్రభుత్వం దృష్టి, దాంతోపాటు పోలీసుల దృష్టి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి వాళ్ళు తర్వాత ఏ చెడ్డ పనులు చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అదొక ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ పీడీ యాక్ట్ అంటే. సో ఈ పేద ప్రజలకు సంబంధించింది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే అమ్మినా తప్పే, కొన్నా తప్పే. ఈ యాక్ట్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళకేం కాదు, ఎవరైతే దాన్ని వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళైతే జైలుకి అయితే ఖచ్చితంగా పోక తప్పదు. దీనిపైన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలకంగా దృష్టి పెట్టారు. మనం చూసినట్లయితే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ డీలర్లోనే పటిష్ట వ్యవస్థ ఉండేది. కానీ 2019 నుంచి 2024 వరకు ఈ రేషన్ డీలర్ల యొక్క వ్యవస్థని వెన్నుపోటు పొడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి అనేక వేలాది వెహికల్స్ కొన్నాడు. ఏది దానికి ఒక మంచి పేరు, మీ వద్దకే బియ్యం వస్తున్నాయని. అదే రేషన్ డీలర్లు కానీ ఎక్కడున్నారనుకో, ఇక్కడ దాటి బయటకు అమ్మాలంటే వాళ్ళకి భయం, పొరపాటున 1 తప్పులు చేశాయని అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా భయం. ఏది చట్టం రీత్యా పనిచేయాలా, ఏ రోజైనా వాళ్ళు అమ్మినట్టు తెలిసినా ఏది చేసినా పోలీసు అయితే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతారు. ఏది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డీలర్లుగా ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు ఆ వెహికల్స్ వస్తున్నాయి, అవసరం ఉన్న వాళ్ళు కొంటారు, అవసరం లేని వాళ్ళకి మిగులుతాయి. ఇవన్నీ వెహికల్స్ అన్నీ లోడ్ల కొద్దీ ప్రతిరోజు కూడా కాకినాడ పోర్ట్లో అయితే, కాకినాడ పోర్ట్ వద్ద అయితే తేలుతాయి. ఈ బియ్యం అన్నీ రోజు బయటికి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి. సో ఈ యొక్క వ్యవస్థలన్నీ దాటుకొని పెద్ద తల
ఎవరైతే అక్కడ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ వరకు ఈ మామూలు కూడా చేరేవి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈనాడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే సిఐడి విచారణకు ఆదేశించారో ఇదైనా కరెక్ట్గా జరగాలని నేనైతే ఆశిస్తున్నాను. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.